సరే అండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పర్లేదు, ఆయన సహకారంతో కొంతవరకు పర్లేదు, బాగుంది. మంచిగా ప్రతికి దేనికి దానికి అలకోకుండా పడకుండా ఒకరికొకరు సహకారంతో ముందుకు సాగుతున్నారు. ఓకే. ఇదే పద్ధతి ముందుకు కూడా వెళ్ళాలని బాగుంది. సో అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే 4వ సారి ముఖ్యమంత్రి. అవును. మీరు ఆయన గురించి మనం కొత్తగా ఏం చెప్పగలరు? చెప్పనక్కర్లే. ఆయన ఈయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి, ఈయనకి ఈ ఫీల్డ్ కొత్త కాబట్టి ఈయన ఆయన కూడా రాజకీయాల్లో పర్లేదు, ఓకే. బాగా చదువుకోకుండా డిప్యూటీ సీఎం గా ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది. మంత్రి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళగలుగుతున్నాడు. ట్రైబల్ ఏరియాలకు కూడా వెళ్తున్నాడు. రోడ్లు వేయించడం కానీ బాగానే కష్టపడుతున్నారు. పదవి వచ్చాక ప్రజలను గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు. లేదు, అలాగే ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఓకే. దాంతో లేదు, అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు. కాస్త మీరు చాలా ప్రభుత్వాలు చూసారు, ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా చూసే ఉంటారు కాబట్టి, ఈయన సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా మీ ఉద్దేశంలో? ఇప్పుడు రెండు చేయటం వల్ల లాభం నష్టం అనేది ఎవరికి లేదు కదా. లేదు, ఇప్పుడు అతను చేసేది అతను చేసుకుంటే ఖాళీ ఉన్నప్పుడు వెళ్తున్నాడు కానీ ఎక్కువైపోతున్నారు కదా. ఒకసారి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకుంటూ పోతే పనులు అవ్వవు. అవునులే. లాభం అనేది అనుకుంటున్నప్పుడు వీళ్ళు చేసుకుంటూ చేసుకుంటూ సో పోతారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంట మన రాష్ట్రంలో? వాళ్ళ మంచి ఇది పంచాయతీ రాజ్యంలో మంచిగానే బాగానే మార్పులు తీసుకుంటారు. అన్ని 4,500 గ్రామాలు అన్ని ఒకేసారి మీటింగ్ పెట్టడం ఇవన్నీ బాగానే పర్లేదు. సో వ్యక్తిగతంగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు సార్ అంటే చివరిగా? ఆయన తిట్టడం కూడా అనవసరం అండి, ఎందుకంటే అతను ఆయన్ని తిట్టిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏమో చూస్తూనే అంటే ఉన్నారు, ఆయన జీవితం గురించి మాట్లాడతారు వీళ్ళు. మాట్లాడుతున్నారు. వ్యక్తిగతంగా అది మాట్లాడుతాం, అది రాంగ్ ఎప్పటికైనా. ఓకే. ఎందుకంటే అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి అతను ఎవరిని ఏమీ అనలేదు, ఎవరిని కెలకలేదు కదా. అతను గెలిగితేనే అతను బయటకు వస్తున్నాడు, అంతే తప్ప అతను అంతటా అతను ఎవరిని కెలకలేదు. సో ఫైనల్ గా సార్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పర్లేదు సార్, మంచి అతని శాఖ అతను చేసుకుంటూ పోతున్నాడు అతని పని. చాలా